కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బాకరాపేట గ్రామస్తులు కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే సిపిఐ సిపిఎం నాయకులు బాకరాపేట గ్రామానికి సంబంధించిన శ్మశాన స్థలాన్ని ఆక్రమించి అక్కడ గుడిసెలు నిర్మించుకున్నారు అంటూ ఆ గ్రామస్తులు పదే పదే అధికారులకు మొరపెట్టుకుంటున్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదివారం బాకరాపేట గ్రామానికి చెందిన యానకి శంకరయ్య తల్లి అనారోగ్యంతో చనిపోగా ఆ తల్లి శవాన్ని శ్మశానానికి తీసుకురాగా శ్మశానాన్ని ఆక్రమించి గుడిసెలు నిర్మించుకున్న కొందరు సిపిఐ నాయకులు ఆ గ్రామస్తులపై దాడి చేసి గాయపరిచారు అంటూ బాకరాపేట గ్రామస్తుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. బాకరాపేట గ్రామస్తులంతా కలిసి సిద్ధవటం రోడ్డులోని ప్రధాన రహదారిపై బైఠాయించి వచ్చేపోయే వాహనాలను అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులంతా పోలీసులను చుట్టుముట్టి వారికి జరిగిన అన్యాయాన్ని వివరించి బాకరాపేట శ్మశానానికి పోలీసులు తీసుకువచ్చారు. అయితే వాగ్వాదం జరగడంతో గ్రామస్తులు అక్కడ ఉన్న గుడిసెలను కూల్చివేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నేళ్ల నుంచో ఇక్కడే నివాసం ఉంటూ గ్రామస్తులు చనిపోయిన వారిని ఈ శ్మశానంలో పూడ్చిపెట్టుకుంటున్నామని, ఇప్పుడు మాకు శవాలను పూడ్చేందుకు శ్మశానం లేకపోతే మేము ఎక్కడికి వెళ్లాలి అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహంతోనే శ్మశానంలో ఆ గ్రామస్తులు బైఠాయించగా పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పంపించే యత్నం చేయగా గ్రామస్తులు తమ ధర్నాను ససేమిరా విరమించేది లేదని, మా శ్మశానాన్ని మాకు అప్పగించేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ మృతదేహం వద్ద బైఠాయించారు. సంబంధిత అధికారులు తక్షణమే వచ్చి ఇక్కడ నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి మా శ్మశానాన్ని మాకు అప్పగించాలి అంటూ అక్కడే కూర్చున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి వారికి తగు న్యాయం చేస్తారో చెయ్యరో ఎదురు చూడక తప్పదు. మరి ఏమంటున్నారు మా వాళ్ళు? ఎవరు ఆపేది? ఈ రోజు ఏం జరిగిందమ్మా? ఈ రోజు ఏం ఎందుకంట శ్మశానం ఎవరిది? మీదేనా? రాళ్ళు తీసుకొని కొడుతుండ్రు వాళ్ళు. ఎవరు తీసుకొని వచ్చి వాళ్ళు కుర్చీలు వేసిన వాళ్ళు అయ్యా, కొరకలు శాటలు రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. మా ఎరికల పిల్లల కింద ఉంటే ఒక్కరికన్నా జనం పడిపోతుంది ఆడ. ఒక్కరి ఎందుకని మిమ్మల్ని కొడుతున్నారు? చచ్చిపోయిన మనిషిని ఇంట్లో పెట్టుకుంటామా? ఇంట్లో పెట్టుకోం. అయినా మీ అప్ప సమయం ఉంటుంది. చెరువు చెరువు మీ అప్పదే. అది బాకరాపేట వాళ్ళది, శివుడూరు వాళ్ళకు నీళ్ళే, మరి అక్కడ ఉండే ఊర్లకు నీళ్ళే, మరి ఈ ఊరు బయలుపల్లి ఊర్లకి నీళ్ళే. ఇంతమంది చెరువు ఇంత రైతులు ఉంటే మేము చెప్పిన మాట కాదని అడ్డమ తిరిగి పొద్దు గుడిసెలేసి రాళ్ళతో కొడతావా? రాళ్ళతో కొడతావా అని రాళ్ళతో ఎట్ట కొడతావు? అది ఎవరు సొమ్మ? రైతుల సొమ్మది. నిన్నెవరు రమ్మన్నారు గుడిసె అయ్యను? నిన్ను దేనికి రమ్మన్నారు గుడిసె అయ్యను? ఖాళీగుంటే ఏడన్నా ఖాళీగుంటే ఆడ వేసుకొని మీ పొంద ఎట్లన్నా చావండి. మా చెల్లు మా పీనుగులు వేసే కాడికి వచ్చి మమ్మల్ని రాళ్ళతో కొట్టి ఏమంటున్నారు వాళ్ళు? ఎందువల్ల ఏమంటున్నారు వాళ్ళు? పెట్టుకున్నాము ఆపేసి ఉండవు. ఆపేసి ఎయ్యనీలే. కొట్టినారా మిమ్మల్ని? ఏమన్నా కొట్టినారా?
కాలం నుంచి కూడా ఇక్కడ శవపేటికలు అక్రమంగా వచ్చి స్థలాలు ఆక్రమించుకొని కుటుంబంలో చనిపోతే ఆమెను పూడ్చుకునేదానికి కూడా ఇక్కడ ప్లేస్ లేకుండా కర్రలతో మేము శవాన్ని తీసుకొచ్చి కర్రలతో దాడి చేసి తలకాయ బలం దీనికి ఏదైనా పరిష్కారం చేయవచ్చని ఇక్కడ ఉన్న గుడిసెలన్నింటినీ ఖాళీ చేయాల్సిందే కోరుతున్నాం. మాకు శవాలను గుర్చుకునేదానికి కానీ మాకు స్పెషల్ వాటికి కానీ 2.5 దగ్గర ఇక్కడ స్థలం ఇచ్చారు. అది కూడా లేకుండా గ్రామస్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ శవానికి ఇట్లా చేశారు. ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి మంత్రాలు వాడు ఈరోజు కొత్తగా కాదు, ఈరోజు ఎక్కడెక్కడ గుర్తు చేసుకునే సమస్య చెప్పు చనిపోయిన వాళ్ళు ఎడబుడుచుకోవాలి. ఈరోజు అవకాశం పోతే రేపు ఇవాళ అవసరంలో రేపు కూడా సార్ వచ్చి వీళ్ళు డిపార్ట్మెంట్లో ఏమంటారు రేపు కూడా అంతే అంటారు. ఎందుకు కాబట్టి మేము శివాన్ని పూర్తి లేదు, ఇట్లే ఉండాలి. వాళ్ళు పై నుంచి ఆర్డర్ వచ్చినాక ఇట్లా ఉండాలి. ఏం జరిగింది ఈరోజు మధ్యాహ్నం? ఈరోజు ఏం జరిగింది, మమ్మల్ని కొట్టిన కొట్టిన వీళ్ళు పురుషులు కొట్టిండు. ఏమంటే వీళ్ళు కొడుతుందని మాది పెట్టుకొని వాళ్ళు ఎవరు చెప్పు, మీది ఎవరు? మాది బాక్రాపేట. మా చెరువు మాదే, ఇది బండిపల్లకి మాకు ఎవరికి లేదు. అందుకు సుశాంత్ మీ బాక్రాపేటకు సంబంధించి ఎన్ని కుటుంబాలు ఉంటాయి? అక్కడ 50 కుటుంబాలు ఉన్నాయి. 50 కుటుంబాలు మధ్యలో ఉండరు, అక్కడ కూడా ఈడిపోతారు. ఈ 50 కాక మధ్యలో కూడా ఒక 50 ఉన్నాయి. ఇలా జరుగుతుందని అధికారులు చెప్పారా? చెప్పినాము. ఎప్పుడు చెప్తే వాళ్ళు పట్టించుకోవాలా, అంతే సర్దుతారు. ఏమంటున్నారు వాళ్ళు? ఏమన్నా మేము ఇట్లే చెప్పడం ఉండాలి. అది రేపు 3 డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చిన్న చెప్పినా కట్టా ఉండాలి. అది జరిగింది. ఏమన్నా చేసుకోండి. ఇది మాకు పూర్వం తరతరాల నుంచి ఇది ఈ పొద్దు కాదు వచ్చింది. ఎక్కడెక్కడ ఊరు వచ్చి మా మీదికి ఎవరు కొట్టండి ఏం చేయాలి చెప్పండి సార్. మమ్మల్ని కొట్టొచ్చా అంటే మేము ఏం చేయాలి? అధికారులు ఏమన్నా పార్టీ వాళ్ళు ఎవరు కాదు, వీళ్ళు ఏమన్నా వచ్చిందా కొట్టిలే తలకాలు వెళ్ళి ముగ్గురు తల్లి నల్లరి తల్లి 5 మందికి రక్తం కారిపోతుంది హాస్పిటల్ పోయి. అంత ఘోరంగా జరుగుతుంటే ఏం చేస్తాను ప్రభుత్వం? మార్నింగ్ మా నాయనమ్మ చనిపోవడం జరిగింది. మా బాకరాపేట ఊరి శ్మశానం ఏంటంటే ఈ శ్మశానంలో మా నాయనమ్మను పూడ్చేదానికి వస్తే సిపిఐ అని ఒక పేరు పెట్టుకొని మా ఊరి ప్రజల మీద దౌర్జన్యం చేయడం జరిగింది. అందులో ఆ గొడవలో మా ఊరి ప్రజలకు తలకాయలు బయలు. అదొక కోపం. ఇన్ని రోజులు లేని గొడవ ఈ రోజు ఎందుకు సీరియస్గా తీసుకుందామంటే కథ ఇంతవరకు వచ్చింది, దీన్ని పోగొట్టద్దు, వద్దు ఈ సిపిఐ అనేది ఉండకూడదు, ఈడ మా ఊరి శ్మశానం మాకు కావాలి అనే దాని మీద పట్టింపు జరిగింది. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీకు బాగ్రాపేటలో? బాగ్రాపేటలో ఒకప్పుడు 150 కుటుంబాలు, ఈ రోజు 40 కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజు కూడా మేము 10,000కి వచ్చామంటే మా ఊరు కూడా ఈ సిపిఐ అనే వాళ్ళు ఆక్రమించేస్తారు. మాకు ఊరు అనేది కూడా ఉండదు, మా పొలాలు కూడా ఉండదు. ఎందుకంటే మా ఊరికి వచ్చి మా శ్మశానానికి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టి ఇంత చేసిన వాళ్ళు రేపు మా ఊరు ఆక్రమించడానికి గ్యారెంటీ లేదు కదా. అందుకని ఈ రోజు మాకు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ విధంగా జరుగుతుందని అధికారుల దృష్టికి తీసుకుపోయినా గతంలో చాలా సార్లు వాళ్ళు పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళ విషయం ఏంటంటే సిపిఐ వాళ్ళు మేము ఇక్కడ కొన్ని రోజులు ఉండేదానికి తర్వాత పక్కన ఒక 5-6 ఎకరాలు పూరం బాగుంది, ఆ స్థలంలో పోయి ఇల్లు కట్టుకుంటామంటే మేము చనువు ఇచ్చినాం. ఆ చనువు ఈ రోజు ఇంత దాకా వస్తుందని మేము అనుకోలేదు. మేము కర్రలతో కొట్టినా మేము భయపడలేదు. పత్తులు తీసుకొని తరుక్కునేసరికి మేము భయపడి రోడ్డు ఎక్కాము. ఈరోజు జరిగిందా? ఎంతమందికి ఏమైనా దెబ్బలు తగిలే? ఒక ఇద్దరికి జరిగింది, ఎక్కువ మందికి ఏం జరగలేదు. ఒక ఇద్దరికైతే జరిగింది. భయపడి మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. గతంలో అధికారుల దృష్టికి తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం సమాధానం ఇచ్చింది? అధికారులు పరిష్కరించలేక ఈ రోజు మేము ఇది పరిష్కారం అయితేనే గట్టిగా నిర్ణయించుకున్నాం. ఏసియన్ ఛానల్ వాళ్ళు గట్టిగా దీన్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్తారని ఇచ్చాం సార్. మా పడుచుకోలే సరేలే ప్రస్తుతానికి ఏమన్నా పడుచుకుంటాం అనుకుంటామని ఊరు పడుచుకోలే. ఈ పొద్దు శంకరమ్మ చచ్చిపోయింది మా ఊరమ్మ. మేము తెచ్చి పూడ్చుకుంటాం అన్నమాట. మా మీద కట్టిన దాళ్ళు తీసుకొచ్చి కలపన్ను కొట్టు మొత్తం ఇంకామని మేము ఆ రోడ్డు మీద పోయి దండ చేసాం. ఇంకామని పోలీసు సార్ వచ్చి అప్పుడు నేను న్యాయం చేస్తాను అన్నాడు. ఇక్కడికి వచ్చి న్యాయం చేయలే, పాడు చేయలేము. ఆడ గుడిసెలు పెరుగుతూ పాండే అన్నాడు. గుడిసెలు పెరిగొచ్చి పాండి శ్మశానం కాడికి అన్నాడు. ఇక్కడికి వచ్చి మాకు పెరగలే పాడలే. ఆడవాళ్ళు దొరుకుతా అంటే వాళ్ళని అడుగుతారు. అప్పుడు ఎంతవరకు న్యాయమో కరెక్ట్ చూడండి.
అన్నీ మేము మా శ్మశాన కాడికి మాకు అత్తుంటా ఉండవల్లే మాకు అధికారం అయినా ఎవరైనా సరే మాకు శ్మశాన కాడికి మాకు కట్టాయించాలి. అంతవరకే మాకు కావచ్చు. మాకే గొడవలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మా శ్మశానం కావాలి సార్. డబ్బా సార్ వచ్చి మా శ్మశానం ఆడుకుంటే తీసి